మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ షార్ట్ అయితే లాస్ట్ దాకా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ 2026లో ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాఫ్ ఇయర్ అయితే ఉండింది. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే సో ఏం లేట్ అవ్వలేదు, మీరు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ థింగ్స్ మన యూట్యూబ్ ఛానల్కి కావాల్సినవి ఏంటో చెప్తాను. ఫస్ట్ రోజు మనం యూస్ చేసే ఫోన్, మన దగ్గర అయితే ఏ ఫోన్ ఉండిందో దాంతోనే స్టార్ట్ చేయండి. మనం ఫస్టే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మనీ ఉండి మీరు ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే సెకండ్ థింగ్ అయితే ట్రైపాడ్ తీసుకోండి. అది కూడా బడ్జెట్లో వచ్చేది. మీషో, అమెజాన్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో మంచి క్వాలిటీ ట్రైపాడే తీసుకోండి. అది కూడా ఏది పడితే అది తక్కువలో వచ్చేస్తుంది అని చెప్పి ట్రైపాడ్ తీసుకొని కష్టపడద్దు. కొన్ని ట్రైపాడ్స్ ఫోన్ వెయిట్ బ్యాలెన్స్ చేయలేక పడిపోతూ ఉంటుంది, చాలా స్ట్రగుల్ అవ్వాల్సింది అవుతుంది. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మంచి రివ్యూ ఉన్న ట్రైపాడ్ చూసుకొని సెకండ్ థింగ్ అయితే ట్రైపాడ్ తీసుకోండి. థర్డ్ థింగ్ అయితే కన్సిస్టెన్సీ. మనం వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే వీడియోస్ చేయడం ఆపేయకండి. అంటే వ్యూస్ రావట్లేదు, ఎంత కష్టపడి ఎడిట్ చేసినా కానీ నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పి అస్సలు డిసప్పాయింట్ అయ్యి అయితే వీడియోస్ అయితే ఆపద్దు. సో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే పక్కా ఒక రోజు అయితే గ్రోత్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే అసలు ఇది మెయిన్, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే పక్కా తీసుకోండి. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం వీడియోస్ చేసుకోవడానికి ఇంకొంచెం మనకి టెన్షన్ లేకుండా ఫ్రీగా చేసుకోగలుగుతాం. ఎందుకంటే యూట్యూబ్కి చాలా పేషెన్స్ కావాలి. స్టార్టింగ్ డేస్లో మనం టైం చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సింది అవుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ కొత్త ఉండిద్ది, వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త, వీడియో రికార్డ్ చేయడం కొత్త, కాబట్టి మనకి టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే ఇవన్నీ కష్టం. బట్ ట్రై చేయండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేయండి. సో ఈ 4 థింగ్స్ అయితే ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చెప్పాను, ఫోన్, ట్రైపాడ్, అట్లాగే కన్సిస్టెన్సీ ఉండాలి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఇవి 4 మనకి పర్ఫెక్ట్ ఉన్నాయంటే మీరు వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండి. వీటితో బేసిక్ థింగ్ ఏంటి అని అంటే మనం వీడియో తీసుకునేటప్పుడు లైటింగ్ కూడా మంచిగా సెట్ చేసి ఉంచుకోవాలి. కొన్ని లైట్ లేకపోవడం వల్ల వీడియోలో చాలా మంచి కంటెంట్ ఉన్నా కానీ లైటింగ్ లేకపోవడం వల్ల, లేకపోతే ఆ వీడియో సరిగ్గా లేకపోవడం వల్ల వ్యూస్ వెళ్ళవు, జనాలు చూడకుండా స్కిప్ చేసేసే ఛాన్సెస్ ఉంది. సో మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా మంచిగా లైటింగ్ ఉండి మంచిగా వీడియో క్లియర్గా ఉండడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చెప్తాను.